దీనికి బంగారపు మారేడు దళాలు మొదలైనవన్నీ కూడా అలంకరించుకుంటారు. జాంబూనద బిల్వపత్ర చితై మాలాగణై. అంతేకాదు కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యములన్నిటితో నిత్యం ఈ గోడను అలంకరిస్తూ ఉంటారు. దీని ముందు తెర వేస్తారు. ఈ తెర తొలగితే అది కనబడుతుంది. అంటే మాయ అనే తెర తీసిన వెంటనే గోచరించే పరతత్వం అది. అందుకు ఆ మధ్యలో తిరోధానం అనే దీనికి మాయను చూపిస్తున్నారు. ఈ శివశక్తులు ఏ తత్వం అక్కడ అరూపంగా కనిపిస్తున్నదో అదే ఇక్కడ రూపంగా నటరాజులో కనిపిస్తుంది. ఆ శ్రీచక్ర స్వరూపం, సమ్మేళన చక్ర స్వరూపం అంతా కలిపితే ఇక్కడికి వస్తాడండి. ఈ నటరాజు విగ్రహంలో శ్రీచక్రం ఎలా ఉంది అనేది తర్వాత ప్రవచనాల్లో మీకు మళ్ళీ స్పష్టమవుతుంది. మొత్తానికి చిదంబర రహస్యం అంటే ఏంటో తెలిసింది కదా. వాడు వెళ్ళి తెర తీసిదిగో చిదంబర రహస్యం ఏమీ లేదండి అని వచ్చాడు కదా, ఇన్ని ఉన్నాయంటే అని తెలుసుకోండి. యంత్ర విశేషాలు కనుక దేవుడు విగ్రహంగా కనపడితేనే కానీ చూడలేని వాళ్ళం అని తెలిసే తర్వాత మనకు విగ్రహాలను పెడుతూ ఉంటారు క్షేత్రంలో. కానీ విగ్రహమే కాదు అక్కడ శక్తి, క్షేత్రమే శక్తి. గుర్తుపెట్టుకోండి, క్షేత్రమే సహజ శక్తితో ఉంటుంది. మనం పోల్చుకోవడానికి తర్వాతి కాలంలో విగ్రహాలని ఋషులు పెట్టడం జరిగినది. అందుకే అక్కడ విగ్రహం అండి చాలా సమ్మోహనం అండి. అక్కడ విగ్రహం అంత బాగోదండి, కానీ గొప్ప క్షేత్రం అండి. విగ్రహం అక్కడ శక్తి ఉందని గుర్తు చేయడానికి విగ్రహం, కానీ విగ్రహమే అక్కడ ఉన్న దేవత రూపం కాదు. అక్కడ నిజంగా ఉన్న దేవత రూపం చూపిస్తే నీ కళ్ళతో చూడలేను. మనం విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి అది రాయి చూసి ఇది జ్యోతిర్లింగం అంటే నిజంగా జ్యోతిర్లింగం చూపిస్తే మనం చూడగలమా? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్తైన లింగం ఉంది కాశీలో, అది కంటికి కనబడదు. అది ఉందని గుర్తుకి నీకు చూపించాడు. ఇది నమస్కరించుకొని దాన్ని నువ్వు అందుకోడేది. అది తెలుసుకోవాలి. ఏ క్షేత్రానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ విగ్రహమే ఆ దేవత కాదు, అక్కడ ఆ దేవత ఉందనే స్పృహ నీకు కలగడానికి విగ్రహం. కనుకనే ఇక్కడ ఏమీ లేదనద్దు, నీకేమీ లేనట్లు కనిపించే అన్నీ ఉన్న శక్తి అది. ఇది చిదంబర రహస్యం. అలాంటి ఈ తటాకం ప్రక్కన, శివగంగ ప్రక్కన ఉన్నటువంటిది ఆ పరమ పవిత్రమైనటువంటి మందిరం లోపల స్వరూపం కూడా ఇప్పుడు మీకు చెప్పడం జరిగినది. దాని తర్వాత అక్కడ ఉండేటువంటిది తొలి దశలోనే, అంటే ఈ చిదంబర క్షేత్రం ఏర్పడినప్పుడు శివుని యొక్క సంకల్ప బలం చేత కైలాసము నుంచే మొత్తం 3000 మంది దీక్షితులు వచ్చారు అక్కడికి. అది చెప్తున్నారు. వాళ్ళని ఆ పరమశివుడి యొక్క సంకల్పం చేత వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. వాళ్ళు ఎలా ఉండేవారో ఒక అధ్యాయం అంతా వర్ణించారు ఇక్కడ. వారు నిరంతరం సత్య, శౌచ, దయ, అహింస ఇత్యాది నియమాలతో కూడినటువంటి వారు. వేదములు, ఆగమములు వీటిలో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు. వాళ్ళు నిరంతరం తపస్సుతో కూడి పరమేశ్వరుని ఉపాసిస్తూ ఉంటారు చిదంబరంలో. నిజానికి వారి పరంపరే ఇప్పుడు ఉన్నటువంటి దీక్షితులు అని చెప్తూ ఉంటారు. ఆ భావాన్ని మనం కాదనడానికి వీల్లేదు. అసలు పరమశివుడు వాళ్ళలోనే ఉంటాడు. దానికి సంబంధించిన ముచ్చటైన కథ కూడా చెప్తారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు యాగం చేస్తూ నాకు మంచి దీక్షితులు కావాలంటే వీళ్ళందరూ వెళ్ళేట, చిదంబరంలో శివుడు లేట. ఎందుకంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాట ఆయన కూడా అక్కడికి. అదో ముచ్చటైన కథ మొత్తానికి. అంత గొప్ప భక్తులు అక్కడ ఉన్నారు అని చెప్తూ, నిజానికి ఇక్కడ శివతాండవం నిత్యం జరుగుతూ ఉంటుంది. కానీ మొట్టమొదటిగా మనకి వ్యాప్తిలోకి తెచ్చి మేము చూశాము అని చెప్పినటువంటి వారు మాధ్యందిన మహర్షి యొక్క పుత్రులు అని ఇక్కడ చెప్తున్నారు. దీని గురించి మనం చెప్పుకోవాలి. అంటే అక్కడ యోగులు ఎవరో చూస్తూ ఉండవచ్చు, కానీ మేము చూసాం, ఉపాసించాం అంటూ అక్కడ నటరాజుకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని మన కోసం ఆవిష్కరించిన మహాత్ముల్లో మొట్టమొదటి వాడు మాధ్యందిన మహర్షి యొక్క పుత్రుడు. దానికి సంబంధించిన కథ ఇక్కడ చెప్తున్నారు. ఈ విషయాన్ని మాధ్యందిన మహర్షి యొక్క పుత్రుడు అని సూతులు ఎప్పుడైతే చెప్పు ఊరుకున్నారో సౌనకాది మహర్షులు విడిచిపెట్టలేదు. ఎందుకంటే శ్రద్ధగా కూర్చుకున్న శ్రోతలు కదా, వివరంగా తెలుసుకోవాలి అని అడిగారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, మధ్యందినుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. ఇవన్నీ వైదికమైన నామాలండి. మాధ్యందిన సంహిత అని శుక్లయజుర్వేదానికి సంబంధించిన ఒక విశేషం మనకు కనబడుతుంది. ఆ మధ్యందిన మహర్షికి మాధ్యందిన సంహితకి ఏదో సంబంధం ఉండి ఉండవచ్చు. మొత్తానికి ఆ మధ్యందినుడు అంటే ఇది కూడా సూర్య భగవాన్ యొక్క పేరుల్లో ఒక విశేషం. అతడు తపస్సత్యం దయా శాంతి యస్మా ధర్మో ప్రజాయత పవిత్రత ఏనాసి దుర్వి గుర్వి మహౌజస. అతడు ఎంత గొప్పవాడంటే అతను తపస్సు, సత్యము, దయా, శాంతి, ధర్మము, పవిత్రత ఆయన నుంచి పుట్టాయా అన్నట్టుంటాట. అంటే ఎప్పుడు ఆయన వాటి యొక్క సాకారంలా కనిపిస్తాడు. చూడండి, ఉపాసనకి భక్తికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు తపస్సు, సత్యము, దయా, శాంతి, ధర్మము, పవిత్రత. ఇతడి యొక్క తేజస్సు చేత భూమి గౌరవం పెరిగిందిట. అది ఇక్కడ ఉర్వీ గుర్వీ మహోజస. ఆయన యొక్క తేజస్సు చేత భూమికి గౌరవం పెరిగిందిట. ఇలాంటి తేజస్వి నా యందు ఉన్నాడని భూదేవి ఆనందిస్తున్నది. ఆయనకి తస్య సూనురభూద్ధీమాన్ పావకాదివ పావక. అతనికి కొంతకాలానికి సత్పుత్రుడు కలిగాడు, మధ్యందినుడికి కలిగినటువంటి వాడు. ఆయన ఎలా ఉన్నాడంటే పావకాదివ పావక, అగ్ని నుంచి అగ్ని పుట్టినట్టు పుట్టేట. అంటే అదే విధమైన సుగుణాలతో ఉన్నటువంటి వాడు.
అయితే ఇతని నుంచి వచ్చే ప్రకాశం ఎటువంటిది అంటే శివజ్ఞాన ప్రకాశాత్మ. ఇతను అగ్ని వంటి వాడు అంటే ఆయన నుంచి వచ్చే ప్రకాశం అంతా శివజ్ఞానం. శివజ్ఞానాన్ని ప్రకాశింపజేసే స్వభావం కలవాడు. విశ్వక్లేశ ప్రణాశన, మరొక శక్తి ఉంది అతనికి. ప్రపంచం యొక్క బాధను పోగొట్టగలిగే శక్తి ఉంది అతనికి. ఇక్కడ విశ్వక్లేశం అంటే ప్రపంచపు బాధ అని ఒకటి, అన్ని బాధలు అని కూడా. విశ్వం అంటే సమస్తం అని అర్థం ఉన్నది. అన్ని బాధలు పోగొట్టగలిగే శక్తి ఆయనకున్నది. ఇది ఎవరికైనా ఉంటుందండి లోకంలో? నిజానికి అన్ని బాధలు పోగొట్టే శక్తి దేనికి ఉంది? ఒక్కటి చెప్పచ్చు మనం, శివజ్ఞానం, బ్రహ్మజ్ఞానం.